ఈఎస్పిఎస్సి పిలుపు మేరకి ఈరోజు కల్లూరు మండల ఉపాధ్యాయులంతా కూడా తహసీల్దార్ ఆఫీసులో మెమోరాండం ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ ఎవరన్నా ఎక్కడ ఉన్నా కానీ రావాలి. ఈరోజు ఈ 3 దశల కార్యక్రమంలో 4 దశల కార్యక్రమంలో మనం సన్నాహక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ సన్నాహక కార్యక్రమాల తర్వాత దశల వారి పోరాటాల్లో 28వ తారీఖు చిట్ట చివరిగా హైదరాబాదులో ధర్నా కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీకు అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా మన అధ్యక్షులు కార్యదర్శులు అని కోరుతున్నాం. వర్ధిల్లాలి ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగోపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగోపాధ్యాయుల ఐక్యత. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల అధ్యక్షులు, ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారాలు. ఇవి ఆగస్టు 7వ తారీఖు నుంచి 4 దశల పోరాటంలో భాగంగా 7వ తారీఖు నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి పాఠశాలలో విధులకు హాజరవుతున్నాం. నేనైతే పిఆర్సీ డిఏలు ఇచ్చిన దాకా కూడా నల్ల డ్రెస్తోనే విధులకు హాజరవడానికి నిర్ణయించుకున్నా. ఇప్పటికీ 3 సంవత్సరాలు దాటింది. గత ప్రభుత్వం 21 నెలల్లో పిఆర్సీ ఇస్తే అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం. మరి ఇప్పుడు 3 సంవత్సరాల నుండి 4వ సంవత్సరంలో కూడా అడుగు పెట్టాం. అంటే చాలా వ్యయ ప్రయాసాలతో మనం గత ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రస్తుత ప్రభుత్వాన్ని అందరం కూడా సామూహికంగా ఓట్లేసి గెలిపించుకున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చినట్టు మన ఉద్యోగ ఉపాధ్యాయులకి పెండింగ్ బిల్స్, డిఏలు, పిఆర్సీ రావాల్సి ఉన్నవి. గత ప్రభుత్వం 3 డిఏలు పెండింగ్ ఉంటే ప్రస్తుతం 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తానని మనకు హామీ ఇచ్చి తర్వాత మన ఉద్యోగ ఉపాధ్యాయులందరూ నిరసన వ్యక్తం చేసి గద్దె దించడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఇవి మా సమస్యలన్నీ కూడా సానుకూలంగా పరిష్కరిస్తారని కోరుతూ మొదటి దశలో 7వ తారీఖు నుంచి నిరసన కార్యక్రమం, 2వ దశలో మండల హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్లు ఇస్తాం. తర్వాత 21వ తారీఖు జిల్లాలో నిరసన కార్యక్రమం ఉంది. రాష్ట్రంలో 29వ తారీఖు ఉంది. అప్పటికి సమస్యలు పరిష్కారం కాకపోతే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఉద్యోగులందరికీ ఇది అవసరం కావడం జరిగింది. అందరం కూడా కలిసి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఎంఆర్ఓ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి అందేటట్టు మనం నివేదికలు పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా ఉపాధ్యాయునికి, నూతన ఉపాధ్యాయులకు, దూర ప్రాంతాల నుంచి పాఠశాల విధులు నిర్వహించుకుంటేనే పాఠశాల విధులు నిర్వహించడం పూర్తయిన తర్వాత వచ్చాం. మనం హక్కులు బాధ్యతలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ మన బాధ్యతలు మనం నిర్వహించుకుంటూనే మన హక్కుల కోసం పోరాటం సాగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు రాయల నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పిలుపు మేరకు 4 దశలుగా మన యొక్క పోరాటాన్ని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఆల్రెడీ మన పాఠశాలలో నిరసన తెలియజేస్తున్నాం బ్లాక్ రిబ్బన్స్తో. అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్, అట్లనే కలెక్టరేట్, అన్ని చోట్ల కూడా మన యొక్క నిరసనని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మరి మనందరికీ తెలిసినటువంటి విషయమే, దాదాపు మనం పిఆర్సీ డిఏలే కాదు, మనం ఎంతైతే బాధ్యతగా ఉన్నామో అలానే మన హక్కుల పోరాటం కోసం కూడా ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలి. మరి ఈ దశలో చూస్తే ప్రభుత్వాలు ఏమాత్రం మన మీద కనికరం లేకుండా పోతుంది. మరి ఎన్నో రకాలుగా షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, లేకపోతే ఒంటరి మహిళలు, ఫ్రీ బస్, ఎన్నో రకాలుగా ప్రభుత్వాలు ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులు వచ్చేసరికి చిన్న చూపు చూడటం అనేది ఇది చాలా బాధాకరం. ఏదైనా ప్రభుత్వాలు కూడా మన ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు విద్యార్థుల యొక్క నిరంతరం వారి కోసం శ్రమిస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు అందరి యొక్క అండదండలు ఉంటేనే ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా నిరంతరంగా వాళ్ళ యొక్క
పనులు సాగిపోతూ ఉంటాయి. మరి ప్రభుత్వాల మీద కూడా అలాంటి నిరసన కూడా రాకుండా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన అందరినీ కూడా ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని మనకి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ అవి అందించాలని, అట్లనే అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నిలబడ్డా, ఒక ఎంపీగా నిలబడ్డా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి జీవితాంతం పెన్షన్ వస్తుంది. కానీ 30 నుంచి 40 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన తర్వాత ఇవాళ పెన్షన్ లేకుండా, ఓపీఎస్ లేకుండా సిపిఎస్ అనేది ఈ విధానాన్ని రద్దు చేయాలని, అన్నిటికంటే ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో కూడా వాళ్ళు మీ పరిధిలో మీరు అవకాశం ఉన్నంత మేరకి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది ఓపీఎస్ని కొనసాగించమని. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలకి చేమగుట్టినట్టయినా లేదు. అదేవిధంగా మనకి రావాల్సిన డిఏ కానివ్వండి, పిఆర్సీలు కానివ్వండి, 6 డిఏలు ఇప్పటివరకు కూడా రాలేదు. మరి వీటన్నిటి పెట్టుకుంటే ఇవాళ సొసైటీలో చూసుకున్నట్లయితే మరి అన్ని చోట్ల కూడా రేట్లు అన్నీ కూడా పెరిగిపోయి ఉన్నాయి. ఎక్కడ చూసినా కొనపోతే కొరివి, అమ్మపోతే అడివి అన్నట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ ప్రభుత్వాలు కూడా రెగ్యులర్ పోస్టులు తీసుకోకుండా ఇంకా మళ్ళీ స్పెషల్ డిఎస్సీ కనుక వేయకుండా పార్ట్ టైం ఉద్యోగస్తులతోనే ప్రభుత్వాలు నడుపుతూ ఉన్నాయి. ఎంతోమంది అవుట్సోర్సింగ్ పేరు మీద 15,000, 18,000 ఇచ్చి చేతులు దులుపుకోవడం అనేది కూడా సమంజసం కాదు. ఇది చాలా ఈరోజు ఇవాళ కనీసం ఒక ఆర్డినరీ మ్యాన్ కూలి పని చేసుకుంటేనే రోజుకి 800 రూపాయలు లేకుండా వాడు పని చేయట్లా. మరి ఒక ఎంతో ఎక్సలెన్సీ, ఎంతో ఎఫిషియన్సీ ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎంఎస్సీ బీఈడీ చేసినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి వాళ్ళు 15,000కి 20,000 రూపాయలకి చేయటం అనేది అది చాలా బాధాకరం. ప్రభుత్వాలు కూడా వీటన్నిటిని గుర్తించి వాళ్ళకి కనీసం వాళ్ళ యొక్క మేధస్కి మనం ఎంతైతే న్యాయం చేయాలో అట్లా ఆ పరిధిలో వాళ్ళు ఆలోచన చేసి మనకి ఇచ్చినట్లయితే ఆ రకంగా ఉద్యోగులు కూడా ఎంతో సంతృప్తికరంగా మంచిగా పనిచేస్తాయి. ఆ రకంగా ఆ దిశలో ప్రయాణం చేసినట్లయితే ప్రభుత్వాలు కూడా మనుగడ సాగిస్తుందని అని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఎంఆర్ఓ వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ చేయటం, ఇందులో భాగంగా అదేవిధంగా ఆర్టీ ఆఫీస్లో కూడా ఇవ్వటం, తదుపరి పోరాటానికి దేనికైనా ఉపాధ్యాయ మిత్రులే కాదు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్న మిత్రులందరూ కూడా ఖచ్చితంగా ఈ పోరాటాల్లో భాగస్వామ్యం ఉండాలని, అందరం ఒక తాటి మీదకి వచ్చినప్పుడే మన యొక్క సమస్యల్ని సాధించుకుంటామని తెలియజేసుకుంటూ మరి నెక్స్ట్ ఇప్పుడు ఎంఆర్ఓ గారిని కలిసి మనం ఈ రిప్రజెంటేషన్ని ఇద్దామని అనుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ వచ్చి ఇక్కడ ఇంత జయప్రదం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రేపు పోరాటానికి పిలుపు ఇచ్చినప్పుడు తప్పకుండా అందరూ కూడా ఇదే విధంగా సహకరించాలని, మళ్ళీ అదేవిధంగా మిగతా మిత్రులు కూడా తీసుకుని వచ్చి అన్ని సంఘాలు ఒక తాటి మీదకి వచ్చినట్లయితే ఇంకా మన యొక్క కోరికలు ఏవైతే మన కోరికలు కూడా కాదు, గొంతమ్మ కోరికలు కాదు, అందరికీ తెలుసు ఇక్కడ మనం కోరుకునే మనకి కనీస అవసరాలు తీర్చేటువంటి వాటిని మనం అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకి కనీసం 2 సంవత్సరాలు పడతా ఉంది. ఒక జీపీఎఫ్ కానివ్వండి, గ్రాట్యుటీ కానివ్వండి, కమ్యూటేషన్ కానివ్వండి, కనీసం 2 సంవత్సరాలు పైన పడుతుంది. అది చాలా బాధాకరం. మరి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఉన్నత చదువులు చదివేయాలన్నా కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. మరి ఇటీవల మనం గమనించినట్లయితే ప్రభుత్వం మన ఉపాధ్యాయ మిత్రులు చాలామంది వాళ్ళకి జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది. ఇది ఇక్కడ కూడా ఆ విషయాన్ని ప్రభుత్వం పరిగణలో తీసుకొని రాబోయే రోజుల్లో మనకి చేయాల్సినటువంటి దిశానిర్దేశం చేస్తూ మనకి ఎంత మేరకు అయితే న్యాయం చేయాలో దాన్ని పరిశీలనలోకి తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వనడాలు. వర్ధిల్లాలి ఉద్యోగోపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగోపాధ్యాయుల ఐక్యత. పిఆర్సీని వెంటనే పెండింగ్ లో ఉన్న 6 డిఏలను సిపిఎస్ విధానాన్ని వెంటనే 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని, 2003 డిఎస్సి అభ్యర్థులకి పాత పెన్షన్ విధానాన్ని. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ప్రియమైన ఉపాధ్యాయులారా, అదేవిధంగా ఉద్యోగ మిత్రులారా, పాత్రికేయులకి మరియు అనుబంధ సంఘాలు ఇచ్చేసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి అధ్యక్ష కార్యదర్శులకి, కార్యవర్గానికి మరియు సభ్యులకి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, సారు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ఒక ఉవ్వెత్తున లేచినటువంటి ఉద్యమం కాదు. గత
ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా పాత ప్రభుత్వంలో ఎట్లయినా కొన్ని ఇబ్బందులు పడ్డాం, కొంత వేచి చూసాం, ఎన్నికల ఫలితాలు వచ్చాయి, వచ్చిన ప్రభుత్వాలైనా మన వైపు చూడకపోతుందా అనేటువంటి ఒక సదుద్దేశంతో ఉన్నాం. చాలా మటుకి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు వేచి ఉన్నాం. పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. చెప్తే ఏదో అంటారుగా, చెప్తే భారతంలాగా రాస్తే రామాయణంలాగా అయ్యేటటువంటి ఉంది. పెన్షన్ల వ్యధలు చెప్పేటట్టుగా లేవు, వాళ్ళ బాధలు మామూలుగా లేవు. అయితే ఇప్పటికీ నివేదిక కూడా రాకపోవడం, పిఆర్సీ నివేదిక కూడా ఇంకా రాలేదు. దాని అమలు ఎప్పుడనేది తర్వాత సంగతి. ముందు దానికి అసలు ఆ నివేదికనే ఇంకా రానటువంటి పరిస్థితి ఉన్నది. దాదాపు ప్రతి ఉపాధ్యాయుడు ఇప్పుడు పెరుగుతున్నటువంటి రేట్లో 10 నుంచి 15 వేల జీతాన్ని ఒక 3 సంవత్సరాల నుంచి నష్టపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా డిఏలు కూడా 6 డిఏలు మన దేశంలోనే ఎక్కడ కూడా 6 డిఏలు అనేటువంటి పెండింగ్ లేవు. ఎంత మనకన్నా తలసరి ఆదాయం తక్కువ ఉన్న రాష్ట్రాల్లో కూడా 6 డిఏలు అనేటువంటి పెండింగ్ లేదు. అటువంటి డిఏలన్నీ కూడా పెండింగ్లో ఉండటం జరిగింది. అదేవిధంగా సిపిఎస్ విధానం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విధానం. మన మేనిఫెస్టోలోనే పెట్టడం జరిగింది సిపిఎస్ విధానాన్ని అనేటువంటి రద్దు చేస్తామని. దాన్నే మేము అడుగుతున్నాం, సిపిఎస్ విధానం రద్దు చేయండి. ఒక ఉద్యోగం ఒక ఈ రోజు రిటైర్ అయినటువంటి 2008, 2010 డిఎస్సి వాళ్ళు ఏజ్ కన్నా అయిపోయి రిటైర్ అయితే వాళ్ళకి పెన్షన్ ఒక 5,000 వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ డబ్బులు ఇస్తే ఒక 10 లక్షలు ఉండటం జరిగింది. సరైన సమయానికి వచ్చేటటువంటి పరిస్థితి లేవు. మిగిలినటువంటి 40% ఉంచి 40%కి వడ్డీ ఇచ్చి వాటిని షేర్ మార్కెట్లో పెడితే ఎప్పుడు మనం దిగులుగా భయంగా వస్తుంది. ఏ దేశాలు ఎప్పుడెప్పుడు యుద్ధాలలో ఉన్నాయో, ఈ డబ్బులు ఎప్పుడు ఆవిరైపోతున్నాయో తెలియట్లేదు. అవి చూసుకుంటే గుండె గుబేలెక్కుతుంది. ఆ 40% దానికి వడ్డీ చూసుకుంటే 5,000-6,000 అటువంటి వడ్డీ అనమాట. మరి ఇన్ని రోజులు ఒక ఉన్నతమైనటువంటి సారాయ లేకపోతే ఉద్యోగాయ ఒక రకమైన జీవన విధానానికి అలవాటు పడి ఉన్నాడు. ఆయన ఫ్యామిలీ ఆయన మీద ఆధారపడటం కాదు, ఆయనే ఫ్యామిలీ మీద ఆధారపడేటటువంటి పరిస్థితి ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులకు దాపరించింది. సిపిఎస్ విధానం అంత ఇబ్బందిగా ఉంది. మరి దాని మీద కూడా ఏదైనా ఒక చర్య తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. సిపిఎస్ మీద చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఉద్యోగానికి ఒక భద్రత ఇవ్వాల్సినటువంటి అవసరం సిపిఎస్ మీద ఉంది. అదేవిధంగా 2003 డిఎస్ కొంతమంది ఉద్యోగులు అపాయింట్ అయ్యారు. 2003లో నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళకి కొన్ని కారణాల వల్ల పోస్టింగ్లోకి వచ్చే వరకు ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని వచ్చింది. కనీసం వాళ్ళనన్నా ఆ సిపిఎస్ నుంచి ఓపీఎస్లోకి రండి అంటే అది కూడా జరగనటువంటి పరిస్థితి. కోర్టులో ఉన్నదానికి మళ్ళీ ఒక ధిక్కారంగా మళ్ళీ దానికి కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది తప్పితే దానికి ఉన్న సానుకూల అంశాలు అయ్యి కూడా జరగలే. పక్క రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాలలో ఇచ్చారు. కొన్ని రాష్ట్రాలలో అయితే సిపిఎస్ విధానాన్ని ఓపీఎస్ విధానాన్ని తీసుకొచ్చారు, సిపిఎస్ రద్దు చేసి. కొన్ని రాష్ట్రాల్లో 2003 డిఎస్సి, మన పక్క రాష్ట్రంలో కూడా 2003 డిఎస్సి వాళ్ళని ఓపీఎస్లోకి తీసుకురావడం జరిగింది. ఇలాంటి సమస్యలు చాలానే ఉన్నాయి. మొత్తం దాదాపు 28 డిమాండ్లు. ఏదన్నా అంటే కొన్నకు ఈ మధ్య ఒక పడ్డది, మీరు విద్యార్థుల గురించి ఆలోచించండి అన్నారు. విద్యార్థుల గురించి ఆలోచించేటటువంటి సమస్యలు కూడా ఇందులోనే ఉన్నాయి. ప్రతి తరగతికి ఇద్దరు కనీసం 2 ఉపాధ్యాయులు ఉండేటట్టుగా చూడండి అని చెప్తున్నాం. ఎక్కడైనా 40 మంది 60 మంది ఉన్న పాఠశాలకి 3 టీచర్లు ఉండటం అనేది చాలా అసంబద్ధమైన విధానం. సంఖ్యతో లేకుండా కనీసం ఒక 20 మంది ఉంటే కనీసం 5 టీచర్లు ఉన్నప్పుడే ఆ ప్రాథమిక విద్య అనేది కానీ క్లాస్కి ఒక టీచర్ ఉన్నప్పుడే కొనసాగుతుంది. ప్రభుత్వ పథకాలు బాగున్నప్పటికీ మరి ఆ పథకాలని ముందుకు తీసుకెళ్లాలంటే సరైనటువంటి స్టాఫ్ ఉండాలి. దాన్ని చేయాలంటే ఉపాధ్యాయులు. కొన్ని పథకాలు చాలా బాగున్నాయి. అలాంటి పథకాలన్నింటినీ కూడా నెరవేర్చాలంటే స్టాఫ్ ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాస్కి ఒక ఉపాధ్యాయుడు ఉంటేనే ఉంటుంది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ ప్రక్రియ చాలా మటుకు పూర్తయింది. ఇంకా ఎడ్జిటీలలో కొంతమంది ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు అవకాశం ఇచ్చేటట్టుగా జీవోలు సవరణ చేయొచ్చు. ఇంకా చాలా అంశాలు 28 అంశాలు ఉన్నాయి. 28 అంశాలన్నీ కూడా డబ్బుతో ముడిపడినటువంటి అంశాలు కావు. చాలా కూడా ఒకసారి చర్చల్లో కూర్చుంటే జరిగేటటువంటి అంశాలు ఉన్నాయి. ఈహెచ్ఎస్ కార్డుకి అయితే ఇక చెప్పే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యి నాకు బిల్లు వస్తుందేమో అని చూస్తున్నారు. కానీ కొన్ని హాస్పిటల్లో నిర్ద్వందంగా ఏమని చెప్తున్నాయంటే ఇంకా అప్రూవ్ కాలేదండి. రోజుకి ₹1,00,000 2 లక్షలు కూడా పే చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. జీవితాంతం 35-40 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి పిల్ల పెళ్లి కోసం
ఆరోగ్యం కోసం నా డబ్బులు ఉన్నాయి అనుకుంటే ఆ పార్ట్ ఫైనల్ కానీ లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ రాక వాళ్ళు అట్నుంచి అట్నే పరలోకానికి పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి అన్ని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మన ప్రభుత్వం పెద్ద దృష్టి పెట్టి మనసు పెట్టి సానుకూలంగా స్పందించి మంచి ఈ ధర్నా హైదరాబాద్ వరకు పోకుండానే చాలా వరకు సమస్యలు నెరవేరుస్తారని చెప్తూ, ఒకవేళ అలా జరగకపోతే ఈఎస్పిఎస్సి కానీ లేకపోతే ఇంకా అనుబంధ సంఘాలు కానీ ఖచ్చితంగా దీని మీద ఉద్యమం వస్తాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి ఉద్యోగోపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగోపాధ్యాయుల ఐక్యత. పిఆర్సీని వెంటనే పెండింగ్ లో ఉన్న డిఎల్ని వెంటనే, సిపిఎస్సి విధానాన్ని వెంటనే, 2003 డిఎస్సి అభ్యర్థుల్ని ఓపీఎస్ రెగ్యులర్ ఓపీఎస్ పునరుద్ధరించాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వర్ధిల్లాలి ఉద్యోగోపాధ్యాయులు జిందాబాద్ జిందాబాద్, యూఎస్పీఎస్సీ జిందాబాద్ 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 జిందాబాద్. మనందరి కోసం